హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మనం చూసుకున్నట్టయితే మొన్నటి నుంచి ఒక వీడియో యూట్యూబ్‌లో గాని, సోషల్ మీడియాలో గాని చాలా అంటే చాలా ఘోరంగా వైరల్ అయిపోతుంది. అసలేంది ఆ వీడియో అంటే, ఆ వీడియో ఒక బన్నులు, కోవా అమ్ముకునే ఒక ముస్లిం వ్యక్తి గురించి. ముస్లిం వ్యక్తిని ఎందుకు అంటున్నానంటే, ఆ గొడవ నార్మల్‌గా ఎవరో ఇప్పుడు చేసుకున్న దానికైన గొడవ కాదు. ఇప్పుడు ఎవరైతే రిపోర్టర్స్ వచ్చి వాళ్ళ పేరు అడిగి ఆయన పేరు చెప్పిన తర్వాత ఆయన ముస్లిం అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆయనను ప్రశ్న మీద ప్రశ్న అడగడం జరిగింది. ఏంటంటే, "నీకు బండ్ల పైన ఎక్స్‌పైరీ డేట్ ఉందా? ఇవి మంచియేనా? ఇవి కల్తీ కాదా? ఈ ఆహారం తింటే ఎవరికేం కాదా అని నువ్వు తినగలవా?" ఇట్లాంటి క్వెషన్స్‌తో ఆయనని చాలా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశాడు. పాపం ఆయన అంతే ఓపికతో, అంతే పేషెన్స్‌తో ఆళ్ళ ముందు తిని మరి చూపించాడు వాళ్ళకి. ఎందుకంటే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కల్తీ లేనిదెక్కడ మన దగ్గర? మన ఇండియాలో చూసుకుంటే కల్తీ జరగనిదెక్కడ ఫస్ట్? మనకొక నూనె ఆయిల్ ప్యాకెట్ ఉందనుకోండి. అది రా దాని మొత్తం అది ఒక లీటర్ ప్యాకెట్ తయారు గానికి మనకు మినిమమ్ 400-500 ఖర్చొస్తది. అది గాని మనకు మార్కెట్‌లో ఎంతకొస్తుంది? 100కొస్తుంది. అంటే కల్తీ అవ్వట్లేదా అక్కడ? కల్తీ జరగట్లేదా? ఇప్పుడు చూసుకుంటే పాలు అక్కడెక్కడో యూరియా బస్తాలతో, యూరియా పౌడర్‌తో ఇంకేంటి అది సర్ఫ్ బట్టలు వాష్ చేసుకునే సర్ఫ్‌తో ఈ దీంతో గూడా మనకు ఇప్పుడు పాలు తయారు చేయడం కూడా జరిగింది. ఇట్లా చాలా ఉన్నాయి. కల్తీ లేని ప్లేసే లేదు. అట్లాంటి పెద్ద పెద్ద ఎన్నో ఇప్పుడు మన చూసుకుంటే మన హైదరాబాద్‌లోనే ఎన్నో ఇప్పుడు మన ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసినప్పుడు గాని, అది చూసుకున్నప్పుడు గాని చాలా హోటల్స్‌లో బయటపడుతుంది. ఎప్పుడు కుళ్ళిపోయిన ఈ కుళ్ళిపోయిన మటన్ గాని, ఎక్స్‌పైర్ డేట్ అయిపోయిన సామాన్లు గాని, ఎక్స్‌పైర్ డేట్ అయిపోయిన మసాలాలు గాని, ఇట్లా వాడడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంకోటి అంత పెద్దయి పెట్టుకొని వాళ్ళందరిని ప్రశ్నించకుండా ఈ చిన్న ఒక వీధి వ్యాపారిని పట్టుకొని, అది గూడా పాపం ఆయన ఎక్కడి నుంచో కర్నూలు నుంచి, ఆంధ్ర నుంచి ఇక్కడికచ్చి, అది గూడా మేడారం జాతర జరుగుతుంది. ఆయనకేదో ఉపాధి దొరుకుతుంది. ఆయనకేదో సంపాదన వస్తుంది. 4 రోజులు ఇక్కడ నా బండ్లు అమ్ముకుంటే ఆయనకు ఎంతో కొంత వస్తుందని పాపం ఆశతో వచ్చిన అతన్ని మీరు ఈ విధంగా ఇబ్బందులు గురి చేయడం అనేది మంచి పద్ధతి గాదు. మీరది కింద పడేసి తొక్కడం, మీకు సపోర్ట్‌గా ఇంకో ఇద్దరు, ముగ్గురు మీకు సపోర్ట్‌గా రావడం, ఇదంతా చూస్తే చూడనికి కూడా చాలా గలీజ్‌గా ఉంటుంది. ఎందుకంటే, ఫస్ట్ దానికక్కడ ఫుడ్ ఎక్స్‌పైరీ డేట్ ఉంది లేదా నువ్వు ఫస్ట్ చూడకుండానే అవన్నీ చేశావు. నువ్వు ఫస్ట్ చూడాల్సింది. అవి లేదు. అది కాకుండా నీవు నిజంగా అంత నీకు ప్రజల పైన, ఆళ్ళ ఆరోగ్యం పైన ఎంత శ్రద్ధ ఉంటే, నీకు నేను కొన్ని ప్లేసెస్ చెప్తా. అక్కడికెళ్లి ధైర్యంగా నీ మీడియా సంస్థ ఏదైతే ఉందో, నువ్వు మీ యాంకర్స్ ఎవరైతే ఉన్నారో, మీరందరూ అక్కడికెళ్లి వాళ్ళని రక్షించేంత శక్తి ఉంటే చెప్పండి. నేను మీకు అల్టిమేటంగా కొన్ని పేర్లు మరి మెన్షన్ చేసిస్తాను. అడగండి అప్పుడు. మీకంత దేశభక్తి ఉండి, మీరంత నిజంగా అంత పట్టించుకుంటే జనాల గురించి చాలా అంటే చాలా ఉన్నాయి అట్లాంటియి. ఇప్పుడు మన హైదరాబాద్ పాత బస్తీ చూడండి. చాలా. ఎంతలా అంటే అది అక్కడ అసలు ఏం తింటానో కూడా తెలవకుండా అక్కడ జరుగుతది. నీకొకటే చెప్తున్నాను నేను, తేజస్వి మీడియా. బాలాజీ అన్న యాంకర్. అసలు బేగం బజార్‌లో అక్కడ చూడు దోస ఎలా తయారు చేస్తున్నారో, పానీపూరీలు చూడు ఎలా తయారు చేస్తున్నారో, రోడ్ సైడ్ పానీపూరి బండ్లు, ఆ బేగం బజార్‌లో దోస ఒకసారి అవి చూడు. నీకు ఒకటే చెప్తున్నా, నీకు నిజంగా అందరి మీద ప్రేమ ఉండి, అందరి ఆరోగ్యాలు కాపాడాలనుకుంటే ఫస్ట్ అక్కడ ట్రై చెయి. పెద్ద పెద్ద హోటల్స్‌లో ఉన్నాయి. మాల్స్‌లో కేఎఫ్‌సి, ఈ బర్గర్స్ ఇవన్నీ ఒకసారి ట్రై చెయి. నువ్వొకసారి అన్నీ చూడు. దాని తర్వాత ఈ చిన్న చిన్న వ్యాపారాల మీదకి రా. ఇందులో మనం స్పెషల్‌గా చూసుకుంటే ముస్లిం వ్యక్తినే టార్గెట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే దీనికన్నా ముందు గూడా ఇంకో ముగ్గురు, నలుగురు పేర్లు అడిగి ముస్లిం అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వాళ్ళు ఇవన్నీ ఈ విధంగా మాట్లాడడం, ఈ విధంగా ఇబ్బంది పెట్టడం జరిగింది. అక్కడ చూసుకుంటే మనం మేడారం జాతరలో చాలా అంటే చాలా రకరకాల కోళ్ళు, మేకలు కోయడం, ప 10, 20కి అమ్ముకోవడం, 20, 50కి అమ్ముకోవడం. మనం చూసినాం చాలా మంది. నేను వెళ్ళినా పర్సనల్‌గా అక్కడికి. నేను జూసినా. నీకవ్వన్నీ కనిపియంది. ఈ ఒక్క వ్యక్తి, అది గూడా ఆంధ్ర నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన బండ్లు అమ్ముకుంటే నీకు ప్రాబ్లమ్ అయిందా? అది నిజంగానే కల్తీ అయ్యి ఎవరికన్నా ప్రాణ నష్టం కలిగించేది అయితే అందరేదో జిహాద్ అంటూ అదేంది ఫుడ్ జిహాద్ అని అది ఇది అని చాలా రకాలుగా మాట్లాడుతున్నారు.
నిజంగా అవన్నీ ఉంటే ఆయన ఎందుకు తింటాడు ఫస్ట్? ఫస్ట్ ఆ మనిషి మొఖం జూసినావా నువ్వు? ఎంత మనస్తాపం చెంది, ఎంత బాధపడుతుండో ఆయన ముఖంలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది అది. అది చూసినప్పుడైనా కొంచెం నువ్వు ఆలోచించాల్సి ఉండాల్సింది ఆయన క్వెషన్ చేసే ముందు గాని, ఆయన ఆయన తెచ్చుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అది మొత్తం పడేసి తొక్కే ముందని ఒకసారి నువ్వు ఆలోచించాల్సింది. మళ్ళీ మనం చూసుకుంటే ఆళ్ళ నాన్నగారు, ఆయన ఇద్దరు కలిసి ఒక వీడియో ఈరోజు రిలీజ్ చేశారు. ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. నిజంగా మేము కల్తీ చేసినట్టు ఉంటే, దాని వెనక మా పర్పస్ ఇంకా వేరే పర్పస్ అయ్యి ఉండుంటే, గవర్నమెంటు మీరు చెక్ చేసుకొని మాకు ఏ విధమైన శిక్ష అమలు చేసినా మేము సంతోషంగా స్వీకరిస్తామని ఆయనంతా ఓపెన్‌గా చెప్పేస్తున్నాడు. అండ్ వన్ మోర్ థింగ్, ఇవన్నీ పట్టించుకోనికి గవర్నమెంట్ ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారులున్నారు. వాళ్ళందరూ చేయని పని నీకెందుకు? నిజంగా నీకు కావాలని చేస్తున్నావా? లేక వాళ్ళ మీద ఏమైనా పగుందా? పర్సనల్‌గా నీకేమైనా పగుందా? ఇట్లాంటివి కూడా మనం చూసుకుంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి పేరు అడిగిన తర్వాతనే అవన్నీ ఆయన ఎంత ఇబ్బంది పెట్టడం, అంత ఇబ్బందికి గురి చేయడం జరిగింది. అండ్ ఆ చిన్నబోయినతనం గాని, ఆ గిల్టీ ఫీల్ గాని స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే లేనిపోని నిందలు, లేనిపోని అబండాలు ఇట్లాంటివి మా పైన ఎందుకు మోపుతున్నారు అని ఆయనే చాలా అంటే చాలా బాధపడుస్తూ, ఏడుస్తూ మరి కనిపించారు మనకు. అట్లాంటిదన్నా ఒక పెద్ద మనిషిని ఏడిపించే ముందు మీ నాన్నగారి ఏజ్ ఉంటది అతనికి. అట్లాంటి వ్యక్తిని ఏడిపించే ముందు ఒకసారి నువ్వు కనీసం ఆలోచించి చూసుకొని, ఎనక ముందు చూసుకొని ఒకసారి నువ్వు మాట్లాడాల్సి ఉండాల్సిందుంటుంది. కానీ నువ్వు అలా చేయకుండా వాళ్ళకిష్టం వచ్చినట్టు ఒక చిన్న పాలకోవ కోసం నువ్వు వాళ్ళని ఎంత ఇబ్బందులకు గురి చేసావో ఒకసారి నువ్వు నీ మనసాక్షికి ఆలోచించుకో. నీ మనసాక్షి ఓకే అంటే నువ్వేదైనా జెప్పొచ్చు.